గుడిలో రామరాజు ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ ప్రేమ, ఇవన్నీ మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామమ్మా, వాడు చెడ్డవాడు కాదు అని చెప్తూ ఉంటే, లేదు మామయ్య, నాకు మీ ఎవరి మీద కోపం లేదు, నాకు కానీ వీడొద్దు మామయ్య అని ఈ ప్రేమ ధీరజ్ని వద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు. మరోవైపు ధీరజ్ ఇంట్లో ఒక్కడే కూర్చొని బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే దూరంగా చూసిన వేదవతి, నర్మద ఇద్దరు అక్కడికి వచ్చి, అయ్యో పాపం ధీరజ్ బాధపడుతున్నాడే అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వెళ్ళి పదండత్తయ్య ఓదార్చుదాము అని నర్మద చెప్పడంతో వేదవతి నర్మద ఇద్దరు అక్కడికి వస్తారు. అలాగే ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చి ధీరజ్ని ఓదారుస్తూ ఉంటారు. లేదురా ధీరజ్, నువ్వు అంతగా బాధపడొద్దు, ప్రేమ తప్పకుండా ఇంటికి వస్తుంది, తొందరగానే వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇంకా అందరూ అలా మాట్లాడుతూ ఉంటే ధీరజ్కి చాలా చిరాకేస్తుంది. ఏహే ఆపండి, బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఎమోషనల్ పండించినట్టుగా మీరు ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నారు? నేనేం ప్రేమ కోసం ఏడవట్లేదు. అసలు ప్రేమకి నేనంటే ప్రాణం, నాకు ప్రేమ అంటే ప్రాణం, మమ్మల్ని ఎవరు విడదీయలేరు. కానీ తనని ఎలాగైనా ఒప్పించి ఇంటికి ఎలా తీసుకురావాలా అని నేను ఆలోచిస్తున్నాను అంతే అని ధీరజ్ చెప్తూ ఉంటాడు. అవునా అని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తనకి అసలు విషయాలన్నీ చెప్పేసి తనని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలి అని ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు వల్లి ప్రేమ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ప్రేమ అప్పుడే బయటికి వచ్చి తను ఎస్ఐ ట్రైనింగ్ కోసం వెళ్తుంది కదా, బయటికి వచ్చి బ్యాగ్ వేసుకొని, వీడేంటి రోజు ఎప్పుడెప్పుడు తీసుకొని వెళ్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ రోజు ఏంటి కార్ లేదు, వీడు కూడా లేడు, ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాడు అని ధీరజ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే వల్లి అక్కడికి వస్తుంది ప్రేమ దగ్గరికి. ఏంటి ప్రేమ అని మాట్లాడుతూ ఉంటే, ఏంటో ఎందుకు వచ్చావో చెప్పు అని వల్లి ప్రేమ మాట్లాడుతూ ఉంటుంది. అది కాదు ప్రేమ, నువ్వు ఎంత బాధపడుతున్నావు, ఆ కళ్యాణ్ గారి గురించి మరిది గారు అలా చెప్పడం తప్పే కదా, నువ్వు ఎంత బాధపడి ఉంటావో నాకు అర్థమవుతుంది ప్రేమ అని వల్లి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసులే, నేను ఇలా ఇబ్బంది పడుతున్నానని చంకలు గుద్దుకుంటూ బాధపడుతున్నావు కదా అని ప్రేమ అనడంతో, అదేంటి ప్రేమ చెల్ల ఎలా మాట్లాడుతున్నావు అని వల్లి అంటూ ఉంటుంది. ఇంతకీ నువ్వెందుకు వచ్చావో చెప్పు, జరిగిందే తిప్పి తిప్పి నాకు చెప్పడం కాకుండా అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు అని ప్రేమ అంటుంది. ఇంకా అప్పుడే వల్లి, అది కాదు ప్రేమ, నేను అంత ఇబ్బంది పెట్టిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ నువ్వు రావాలని అనుకుంటావా చెప్పు, ధీరజ్ మరిది గారికి విడాకులు ఇచ్చేసేయి అని వల్లి చెప్పడంతో ప్రేమ ఒక్కసారిగా వల్లి చెంప పగల కొడుతుంది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను, నువ్వేం మా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని, వాడంటే నాకు ప్రాణం, ఏదో మా మధ్య ఎలా గొడవలు వచ్చాయని చెప్పి మేమేమో విడాకులు తీసుకుంటామని ఎలా అనుకున్నావు అని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వల్లి, ఏంటి ఇలా జరుగుతుంది నాకు అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపు ప్రేమ కాలేజ్కి వెళ్ళేసరికి ధీరజ్ అక్కడ ఉంటాడు. ఇంకా ధీరజ్ చూసి అనుకుంటూ ఆగిపోయి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి ప్రేమ ఆగకుండా వెళ్ళిపోతున్నావు అని ధీరజ్ ప్రేమని అడ్డుకుంటూ ఉంటాడు. ఏంట్రా ఏంటి అని ప్రేమ అడుగుతూ ఉంటుంది. అది కాదు ప్రేమ, నేను చేసింది తప్పే, కాదని అనట్లేదు, ఏదో కోపంలో వచ్చిన మాటలే తప్ప నేనేం కావాలని అనలేదు అని ధీరజ్ బ్రతిమలాడడంతో, వీడు ఇంతలా బ్రతిమలాడుతున్నాడు కాబట్టి క్షమించేద్దామని ప్రేమ అనుకుంటూ ఉంటుంది. ఇంకా ధీరజ్ చేతులెత్తి మరి, సారీ ప్రేమ, క్షమించు, మన ఇద్దరం ఒక్కటవుదాం, ఇంటికి వెళ్దాం అని ధీరజ్ వేడుకుంటూ ఉంటే క్షమించేద్దామని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అంతకుముందు ధీరజ్ కారు ఎక్కడానికి ఒక అమ్మాయి ట్రై చేస్తుంది కదా, ఆ అమ్మాయి వచ్చి ధీరజ్ అంటూ దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటుంది. వాళ్ళని చూసిన ప్రేమ చాలా చిరాగ్గా ఓకే అని చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ధీరజ్ ఆ అమ్మాయిని విదిలించుకొని తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేమ చిరాకు పడుతూ వాళ్ళిద్దరూ హగ్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ చాలా చిరాకు పడుతూ విసిరి కొడుతూ ఉంటుంది అని. అప్పుడే వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి, ఏంటి ప్రేమ ఎందుకు ఇలా చేస్తున్నావు, మీ నాన్న నన్ను ఎన్నిసార్లు తిట్టలేదు చెప్పు, ధీరజ్ చేసిన దాంట్లో తప్పేముంది, నువ్వు కళ్యాణ్ గారితో లేచిపోతే తప్పులేదు కానీ ధీరజ్ అంటేనే తప్పొచ్చిందా అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అది కాదమ్మా, అందరి ముందు నా పరువు తీస్తాడా, నాకు ఎవరితో చెప్పనని మాట ఇచ్చాడు కదా అని ప్రేమ అంటూ ఉంటుంది. కాదు ప్రేమ, నువ్వు ఒకసారి అర్థం చేసుకో, ధీరజ్కి వాళ్ళ నాన్న అంటే ఎంత ప్రాణం చెప్పు, వాళ్ళ నాన్నకి ఎప్పుడైనా ఏ విషయమైనా చెప్పకుండా ఉన్నాడా, నీకు మాట ఇచ్చినందుకే కదా ఆ విషయాన్ని వాళ్ళ నాన్నకు కూడా చెప్పకుండా దాచిపెట్టాడు, అలాంటి వాడు నోరు జారాడు అంటే అతనికి ఎంత కోపం వచ్చి ఉంటుంది, మీ నాన్న ఎన్నిసార్లు నన్ను నడి రోడ్డు మీద ఇంటి పక్కన వాళ్ళ ముందు కానీ ఎన్నిసార్లు తిట్టాడో తెలుసా అని వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే ఇంకా ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది.